ఫ్రెండ్స్ మీరు ఒక 20,000 బిలోలో ఒక బెస్ట్ మొబైల్ తీసుకోవాలనుకున్నారా? డిస్ప్లే పరంగా, బ్యాటరీ పరంగా, అలాగే ఛార్జింగ్ స్పీడ్, ప్రాసెసర్, ఎవ్రీథింగ్ మీకు ఒక పవర్ ప్యాకెట్ ఫోన్ కావాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ మొబైల్ మీకోసమే. ఇదే ఇన్ఫినిక్స్ GT10 Pro. ఈ మొబైల్ అయితే రీసెంట్గా ఆగస్టు 3వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకైతే ఫ్లిప్కార్ట్లో లాంచ్ చేశారు. అసలు దీని ప్రైస్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్లో తీసుకొచ్చారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రైస్ అయితే. బ్యాంక్ డిస్కౌంట్తో కలిపి మీకు కేవలం 17,999 రూపాయలకి అయితే తీసుకొచ్చారు. బట్ ప్రైస్ మాత్రం చాలా అగ్రెసివ్ ప్రైస్ అని చెప్పొచ్చు. ఈ ప్రైస్ లో ఇది ఒక కిల్లర్ ఫోన్ అని చెప్పొచ్చు. మనకి ప్రీవియస్ గా ఇన్ఫినిక్స్ మొబైల్ తీసుకుంటే చాలా బ్లోట్వేర్ ఉండేది, వాటిని వాడాలంటే మనకి చాలా ఇరిటేట్ అయితే వచ్చేది. బట్ ఈ మొబైల్ అయితే మీకు అలా కాదు, కొంచెం డిఫరెంట్ గా అయితే ఉంటుంది. మీకు ఓఎస్ కానీ, అలాగే మీకు చూడడానికి లుకింగ్ కానీ, ఎవ్రీథింగ్ మీకైతే ఎక్సలెంట్ ఫోన్ అని చెప్పొచ్చు. మనకి 10,000 నుంచి 20,000 మధ్యలో ఉండే మొబైల్స్ ఉంటాయి కదా, రెడ్మీ, రియల్మీ, ఓప్పో, ఇవన్నీ ఉంటాయి కదా, వాటితో కంపేర్ చేస్తే ఎక్సలెంట్ ఫోన్ అని చెప్పొచ్చు. మీకు గేమింగ్ మీరు ఎక్కువ గేమింగ్ లవర్స్ అయితే మాత్రం మీకు చాలా బాగా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడైతే దీనికి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ అయితే నేను చెప్తాను. ఒకవేళ మీరు ఈ మొబైల్ని తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ వీడియోని మిస్ అవ్వకండి. దీనికి సంబంధించిన మొత్తం ప్లస్ పాయింట్స్ అయితే చెప్తాను. మనకి మైనస్ పాయింట్స్ అయితే ఖచ్చితంగా దీంట్లో అయితే ఉండవు, బట్ మొత్తం ప్లస్ పాయింట్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే మనకి ప్రైజ్, అలాగే మనకి డిస్ప్లే, బ్యాటరీ, ఎవ్రీథింగ్ మనకి 20,000 బిలోలో మనకి ఈ మొబైల్ వస్తుందంటే ఖచ్చితంగా ఇది ఒక ఆసమ్ బిల్ అని చెప్పొచ్చు. మీకైతే మనకి 25,000 రేంజ్లో ఉన్న మొబైల్ ఇది. కేవలం మీకు 18,000 అయితే వస్తుంది బ్యాంక్ ఆఫర్తో కలిపి. ఇప్పుడైతే నేను ఎప్పుడు అవైలబుల్కి వస్తుంది, అలాగే ఎప్పుడు ఫస్ట్ సేల్కి వస్తుంది, అలాగే దీని ప్రైస్ నార్మల్ ప్రైస్ కంపేర్ చేస్తే డిస్కౌంట్ ప్రైస్ ఎలా చేసుకోవాలి మొత్తం ఇప్పుడైతే క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు ఈ మొబైల్ తీసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పుడైతే దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే చెప్తాను. ఇందులో మనకు ఫస్ట్ చూసుకుంటే డిస్ప్లే చూసుకుంటే 6.67 ఇంచెస్ మీకు 10 బిట్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఈ ప్రైస్లో మీకు దేంట్లో 10 బిట్ డిస్ప్లే అయితే ఉండదు. ఇది సూపర్ AMOLED డిస్ప్లే, ఇది ఫుల్ HD డిస్ప్లే, అలాగే ఇది మీకు 120Hz రిఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే 900 నిట్స్ బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఉంటాయి. డిస్ప్లే మాత్రం మీకైతే సూపర్ గా అయితే ఉంటుంది. మీకు 10 బిట్ డిస్ప్లే, AMOLED, 120Hz రిఫ్రెష్ రేట్, 900 నిట్స్ మీకు బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఉంటాయి. డిస్ప్లే పరంగా ఇలాంటి ఇష్యూస్ అయితే ఉండవు. మీరు ఫుల్ హెచ్డీలో ఏదైనా మూవీస్ చూడాలన్నా మీకు నెట్ఫ్లిక్స్లో కానీ, అమెజాన్ ప్రైమ్లో కానీ ఇలాంటి వాటిలో మూవీస్ చూసేటప్పుడు డిస్ప్లే అయితే ఈ ప్రైజ్లో మాత్రం ఎక్సలెంట్ అని చెప్పవచ్చు. మీకు 10 బిట్ డిస్ప్లే మీకు 20,000 బిలోలో మీకు ఏ మొబైల్లో అయితే ఉండదు, దీంట్లో అయితే ఉంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఇందులో కెమెరాస్ అని చెప్పొచ్చు. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా చూసుకుంటే 108 మెగాపిక్సెల్ కెమెరా, అలాగే సెకండరీ కెమెరా చూసుకుంటే 2 మెగాపిక్సెల్ అయితే ఉంటాయి. ఫ్రంట్ చూసుకుంటే మీకు 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది, సెల్ఫీ కెమెరా. దీన్ని యూస్ చేసి మీరు అయితే సెల్ఫీస్ అయితే చాలా క్వాలిటీగా అయితే తీసుకోవచ్చు. 32 మెగాపిక్సెల్ కాబట్టి మీకు అయితే చాలా క్వాలిటీ ఉంటుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. కెమెరాస్లో మీకు బ్యాక్ సైడ్ 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. దాని రిజల్ట్స్ కూడా మీకు చాలా బాగుంటాయి. 4K వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఫ్రంట్ చూసుకుంటే 32 మెగాపిక్సెల్ కాబట్టి మీరు ఒకవేళ మీరు ఫ్రంట్ వీడియో రికార్డింగ్ చేయాలన్నా, ఫొటోస్ దిగాలన్నా మీకు చాలా బాగుంటుంది. ఫ్రంట్ కెమెరా కూడా దీంట్లో ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే ఇందులో మీకు బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 45 వాట్స్ మీకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ మనకు 5000 ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింట్. అలాగే 45 వాట్స్ అంటే ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మనకి ఈ ప్రైస్ రేంజ్ లో మనకి 18,000 లో మనకి 33 వాట్స్ ఛార్జింగ్ స్పీడ్ అయితే తీసుకొస్తుంటారు. బట్ ఇందులో మీకు 45 వాట్స్ ఛార్జింగ్ స్పీడ్ ఉంటుంది. అలాగే ఇంక్లూడింగ్ మీకు బాక్స్ లోనే ఛార్జర్ అయితే ఉంటుంది. వీళ్ళైతే ఛార్జర్ అయితే ఏం మిస్ చేయలేదు. మీకు అయితే ఛార్జింగ్ అయితే 30 minutes మీకు 75% దాకా ఛార్జింగ్ అవుతుందని వీళ్ళైతే చెప్తున్నారు. మీకు బ్యాటరీ అలాగే ఛార్జింగ్ పరంగా కూడా ఇది ప్లస్ పాయింటే. అలాగే మెయిన్ గా చూసుకుంటే ప్రాసెసర్ అని చెప్పవచ్చు. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8050 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఈ ప్రాసెసర్ మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ తో కంపేర్ చేసి మీకు 870 దగ్గర అయితే ఉంటుంది. మనకి 870 ఉన్న మొబైల్స్ అయితే మనకి దగ్గర 25,000 నుంచి 30,000 మధ్యలో అయితే ఉంటాయి. బట్ ఇప్పుడు మీకు కేవలం ఇది 18,000 కి అయితే వస్తుంది. మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ కి కొంచెం ఈక్వల్ గా అయితే ఉంటుంది. బట్ కొంచెం ఇది డౌన్ గ్రేడ్ లో ఉంటుంది. 8050 ప్రాసెసర్ కానీ ఈక్వల్ గా అయితే ఉంటుంది. మీరు గేమ్స్ ఆడేటప్పుడు మీరు 60 FPS మీరు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది. వీళ్ళు అయితే చాలా దీని మెయిన్ టార్గెట్ ఏంటంటే గేమింగ్ అని చెప్పొచ్చు. మీరు గేమ్స్ ఆడేటప్పుడు మీకు చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. మీకు గేమింగ్ టర్బో ఉంటుంది, అలాగే మీకు 4D గేమింగ్ వైబ్రేషన్ ఉంటుంది. అలాగే ఇందులో మీకు చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. మీరు నార్మల్ గా మనకి గేమింగ్ ఫీచర్స్ ఎలా ఉంటాయో మనకి వివో ఐక్యూ మొబైల్స్ లో ఉంటాయి కదా, ఆ ఫీచర్స్ అయితే ఇందులో అయితే ఉంటాయి. అలాగే ఇందులో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు గేమ్స్ ఆడేటప్పుడు ఫర్ సపోజ్ పబ్జీ ఆడారనుకోండి, మీకు ట్రిగర్స్ లేకపోయినా మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్స్ బటన్స్ ఉంటాయి కదా, వాటిని అయితే మీరు ట్రిగర్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. మనం ఒక వాల్యూమ్ అప్ బటన్ ని మీరు ఫైరింగ్ అయితే మీరు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే వాల్యూమ్ డౌన్ బటన్ ని మీరు స్కోప్ కి అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ట్రిగర్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే వీళ్ళైతే ఫస్ట్ 5,000 మెంబర్స్ ప్రీ ఆర్డర్ చేసుకుంటారు కదా, ఒకవేళ
ఒకవేళ మీరు 5000 మెంబర్స్ ఫస్ట్ మీరు ప్రీ ఆర్డర్ చేసుకున్న వాళ్ళైతే వాళ్ళకి వీళ్ళైతే ఒక గేమింగ్ ట్రిగ్గర్స్, అలాగే మీకు గేమింగ్ ఆడేటప్పుడు మీకు ఫింగర్ క్లాట్స్ అయితే వీళ్ళైతే ఫ్రీగా అయితే ఇస్తున్నారు. అలాగే ఒక పౌచ్ లాంటిది ఒక కేసు అయితే ఇస్తున్నారు. ఒకవేళ మీరు ఫస్ట్ ప్రీ ఆర్డర్ చేసే 5000 మెంబర్స్లో ఒకరైతే మీకైతే ఇవైతే ఫ్రీగా అయితే వస్తాయి. ఇది గేమింగ్ సెట్టింగ్ మొబైల్ అని చెప్పొచ్చు. మీ గేమింగ్ ట్రిగ్గర్స్ కూడా చాలా బాగుంటాయి. మీరైతే ఒకవేళ మొబైల్ని కొనాలనుకుంటే ప్రీ ఆర్డర్ చేసుకోండి. ఫస్ట్ 5000 మెంబర్స్కి అయితే వీళ్ళైతే గేమింగ్ ట్రిగర్స్ ఇవన్నీ ఫ్రీగా అయితే ఇస్తున్నారు. బట్ నెక్స్ట్ తర్వాత వాళ్ళకైతే ఇవ్వరంట ఫ్రీగా అయితే. మీరైతే ఒకవేళ దీన్ని కొనే ఛాన్స్ ఉంటే మాత్రం, ఆలోచన ఉంటే మాత్రం మీరైతే ప్రీ ఆర్డర్ చేసుకోండి ఇప్పుడే. ఇదైతే మీకు సేల్కి ఆగస్టు 18వ తారీఖున అయితే మీకు మధ్యాహ్నం 12 గంటలకు అయితే సేల్కి అయితే వస్తుంది. అలాగే ఇందులో మీకు స్టోరేజ్ చూసుకుంటే 8GB ర్యామ్ ఉంటుంది, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది, UFS 3.1 స్టోరేజ్. ఇది మీకు మనకి బేస్ వేరియంట్ చూసుకుంటే మనకి దగ్గర 8GB ప్లస్ 256GB స్టోరేజ్ అయితే ఉండబోతుంది. అలాగే ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇందులో మీకు ట్రిపుల్ స్లాట్ అయితే వస్తుంది. ఒకటేసారి 2 సిమ్ కార్డులు అలాగే ఒక మైక్రో SD కార్డ్ అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. మీకు స్టోరేజ్ పరంగా కూడా ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. వీళ్ళు స్టార్టింగ్ బేస్ వేరియంట్ మనకి ఒకటే వేరియంట్ ఇది, బట్ మనకి 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే వస్తుంది. మనకి కేవలం 18,000కి 8GB ర్యామ్ అయితే ఉంటుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మనం గేమ్స్ ఎక్కువ డౌన్లోడ్ చేసుకున్న, ఫొటోస్ ఎక్కువ దిగిన దీంట్లో మనకి ఎలాంటి స్టోరేజ్ ఇష్యూ అయితే ఉండదు. వీళ్ళైతే మనకి బడ్జెట్లో మాత్రం ఎక్సలెంట్, మనకి ఎవ్రీథింగ్ మనకైతే చాలా బాగున్నాయి. చాలా మంచి మొబైల్ అయితే తీసుకొని వచ్చారు. అలాగే మీరు ఒకవేళ ఇంకో 8GB ర్యామ్ ఎక్స్ట్రా మీరు అయితే యాడ్ చేసుకోవచ్చు. వర్చువల్ ర్యామ్ అయితే ఇందులో మీకు ఇంకో 8GB అయితే ఉంటుంది. టోటల్గా మీకు 16GB ర్యామ్ అయితే ఉంటుంది. బట్ 16GB ర్యామ్ అయితే మనకి అవసరం లేదు. 8GB చాలా ఎక్కువ అని చెప్పొచ్చు మనకి ఈ మొబైల్స్కి. మనం 40,000 50,000 కన్నా 8GB చాలా మోర్ దాన్ ఇనఫ్. బట్ మనకి 16GB అవసరం లేదు. ఒకవేళ మీరు ర్యామ్ని ఎక్స్పాండబుల్ చేసుకోవాలనుకుంటే మీరు జస్ట్ ఇంకొక 8GBని అయితే మీరు స్టోరేజ్ని వచ్చి మీరు అయితే ఎక్స్పాండబుల్ అయితే చేసుకోవచ్చు. మీకు టోటల్గా 16GB ర్యామ్ అయితే అవుతుంది. అలాగే ఇందులో మీకు ఓఎస్ చూసుకుంటే మీకు బాక్స్ Android 13 మీద రన్ అవుతుంది. అలాగే XOS 13 మీద అయితే రన్ అవుతుంది. వీళ్ళైతే క్లీన్ అండ్ ప్యూర్ ఓఎస్ అని వీళ్ళైతే చెప్తున్నారు. బట్ మనకైతే స్టాక్ ఆండ్రాయిడ్ అయితే కాదు, స్టాక్ ఓఎస్ అయితే కాదు. వీళ్ళకి సంబంధించిన మనకి XOS. వీళ్ళైతే ఎలాంటి బ్లోట్వేర్ అయితే ఈ మొబైల్ ని తీసుకొని రాలేదు. బట్ ఫీచర్స్ మాత్రం చాలా బాగుంటుంది. మనకి ఒకవేళ స్టాక్ ఆండ్రాయిడ్కి వెళ్ళారనుకోండి, గూగుల్ సంబంధించి స్టాక్ ఆండ్రాయిడ్కి వెళ్తే, బట్ అందులో మనకి చాలా ఫీచర్స్ అయితే మిస్ అయ్యి ఉండేవి. మనకి డ్యూయల్ యాప్స్ కానీ అలాగే యాప్ లాక్ కానీ ఇవన్నీ మిస్ అయ్యేటి. బట్ వీళ్ళు XOS లోనే బ్లోట్వేర్ మొత్తం తీసేసి వీళ్ళకి సంబంధించిన కొన్ని యాప్స్ కొన్ని తీసుకొచ్చి అలాగే మిగతా గూగుల్ యాప్స్ అయితే తీసుకొచ్చారు. మీకు అయితే ఓఎస్ అయితే చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది. మీరు ప్రీవియస్ ఇన్ఫినిక్స్ మొబైల్స్తో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. మీరు ఈ మొబైల్ యూస్ చేసేటప్పుడు అసలు ఇన్ఫినిక్స్ పాత మొబైల్స్ అయితే మీరు ఖచ్చితంగా అలాంటివి అని అనుకోలేరు. మీకైతే ఓఎస్ మాత్రం చాలా బాగుంటుంది. ఇందులో మీకు యాప్ లాక్ ఉంటుంది, డ్యూయల్ యాప్స్ అయితే ఉంటాయి. అలాగే మీకు అడిషనల్గా కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. మీరు వాట్సాప్లో మీరు ఏదైనా కాల్స్ మాట్లాడేటప్పుడు మీ వాయిస్ని చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మీరైతే కాల్ రికార్డింగ్ చేసుకోవచ్చు. వీడియో కాల్లో మీకు ఎలా ఉంటుందంటే మీరు వీడియో కాల్ మాట్లాడేటప్పుడు మీ ఫేస్ని అయితే కొంచెం ఎన్హాన్స్ చేసుకోవచ్చు, కొంచెం బ్యూటీ యాడ్ చేసుకోవడం ఇలాంటిది అయితే మీకైతే ఉంటుంది. మీకైతే చాలా ఫీచర్స్ అయితే మంచి మంచి ఫీచర్స్ అయితే వీళ్ళైతే తీసుకొని వచ్చారు. మనకి స్టాక్ వైస్ అని వీళ్ళైతే XOS తీసుకొని వచ్చారు. బట్ పర్లేదు, కానీ మనకి ఈ XOS తీసుకురావడమే మంచిది. ఎందుకంటే స్టాక్ వైస్లో మనకి యాప్ లాక్, డ్యూయల్ యాప్స్ ఇలాంటి ఫీచర్స్ అయితే ఉండవు. ఇందులో అయితే మనకు ఉన్నాయి. మీరు మొబైల్ యూస్ చేసేటప్పుడు అయితే మీకు చాలా ఫీలింగ్ అయితే చాలా బాగుంటుంది. మనకి ఇన్ఫినిక్స్ మొబైల్ పాత మొబైల్స్తో కంపేర్ చేస్తే ఇదైతే మీకు చాలా బాగుంటుంది. చాలా ప్యూర్ ఆండ్రాయిడ్ లాంటి ఎక్స్పీరియన్స్ అయితే మీకు అయితే ఖచ్చితంగా అయితే కలుగుతుంది. అలాగే ఇందులో మీకు స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. బట్ వీళ్ళు కూడా ఇది కూడా మిస్ అవ్వలేదు. మనకి 18,000లో స్టీరియో స్పీకర్స్ అయితే వీళ్ళు తీసుకొని వచ్చారు. సౌండ్ క్వాలిటీ కూడా మీకు చాలా బాగుంటుంది. 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా తీసుకొని వచ్చారు. బట్ కొన్ని మొబైల్స్ అయితే మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే తీసుకొని రావట్లేదు. బట్ వీళ్ళు గేమింగ్ ఫోకస్ చేశారు కాబట్టి మనం గేమింగ్ వైర్డ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని యూస్ చేస్తాం, ఆడుతుంటాం కాబట్టి వీళ్ళు గేమింగ్ సంబంధించిన మనకి 3.8 హెడ్ ఫోన్ జాక్ కూడా వీళ్ళైతే మిస్ చేయలేదు. ఇది ఒక ప్లస్ పాయింట్. అలాగే ఈ మొబైల్ లో మీకు NFC అయితే ఉంటుంది. బట్ మనకి ఈ ప్రైస్ లో NFC అయితే దేంట్లో ఉండదు. ఒక సామ్సంగ్ మొబైల్స్ లో కొన్నిట్లో అయితే తీసుకొని వస్తారు. బట్ NFC అయితే దేంట్లో ఉండదు. ఈ మొబైల్ మీకు NFC ఉంటుంది. అలాగే బ్లూటూత్ 5.3తో వస్తుంది, Wi-Fi 6తో అయితే వస్తుంది. అలాగే మీకు IP54 రేటింగ్ అయితే ఉంటుంది, వాటర్ అండ్ డస్ట్ రేటింగ్ అయితే ఉంటుంది. మీకు చిన్న చిన్న చినుకులు కానీ డస్ట్ కానీ ఈ మొబైల్ మీద పడ్డా ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. టోటల్ గా దీని డిజైన్ మాత్రం ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. మీకు బ్యాక్ సైడ్ లైట్స్ అయితే ఉంటాయి. మనకి నథింగ్ ఫోన్ 2 లాగా మొత్తం చాలా లైట్స్ అయితే ఉండవు. మీకు ఓన్లీ కొన్ని లైన్స్ అయితే ఉంటాయి. అలా కెమెరాస్ పక్కన బట్టి మీకు ఫ్లాష్ పక్కన బట్టి కొన్ని లైట్స్ అయితే ఉంటాయి. వాటిని అయితే మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. బట్ డిజైన్ మాత్రం మీకు చాలా బాగుంటుంది. మీరు ట్రాన్స్ఫర్ కేసు కూడా మీకు బాక్స్లోనే వస్తుంది. మీరైతే డిస్ప్లే అసలు మీకు చాలా బాగుంటుంది, డిస్ప్లే అండ్ డిజైన్. అలాగే మీకు ఛార్జింగ్ 45 వాట్స్, 5000 mAh బ్యాటరీ, ఎవ్రీథింగ్. మీరు ఒక 20,000 బిలోలో ఒక మొబైల్ తీసుకోవాలనుకుంటే ఇది ఎక్సలెంట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇన్ఫినిక్స్ ఇప్పటి వరకు ఒక మొబైల్ తీసుకొచ్చింది. బట్
స్టార్ట్ ఇప్పటి నుంచి చాలా డిఫరెంట్గా అయితే తీసుకొస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరైతే ఖచ్చితంగా ఈ మొబైల్ మిస్ అవ్వకండి. ఒకవేళ మీరు ఫస్ట్ ఈ మొబైల్ని తీసుకునే ఆలోచన ఉంటే ప్రీ ఆర్డర్ చేసుకోండి. ఫస్ట్ 5000 మెంబర్స్కి వీళ్ళైతే గేమింగ్ ట్రిగర్స్ అలాగే గేమింగ్ క్లాక్స్ అయితే వీళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు. తర్వాత 5000 దాటాక వీళ్ళైతే ఇవ్వరు. ఒకవేళ మీరు ప్రీ ఆర్డర్ చేసుకోవాలంటే ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి మీరైతే ఫస్ట్ ప్రీ ఆర్డర్ చేసుకోండి. తర్వాత మీరైతే ఆగస్టు 18న 12 గంటలకైతే మధ్యాహ్నం 12 గంటలకి అయితే ఫస్ట్ సేల్కి అయితే వస్తుంది. అప్పుడైతే మీరు కొనుక్కోండి. బట్ ఓవరాల్గా అసలు పవర్ ప్యాకెడ్ ఫోన్ అని చెప్పొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. దీని ప్రైస్ అయితే 19,999 రూపాయలు పెట్టారు. ₹1 తక్కువ 20,000 అని చెప్పొచ్చు. బట్ వీళ్ళకి సెలెక్టెడ్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ మీద వీళ్ళైతే 2000 డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. ఈ 2000 పోతే మనకి 17,999 రూపాయలకి అయితే వస్తుంది. ₹1 తక్కువ 18,000కి. మీరు తీసుకోవాలనుకుంటే వీటికి సంబంధించిన వీటికి ఏ సూటబుల్ కార్డ్స్ ఉంటాయో వాటిని అయితే యూస్ చేసి కొనుక్కోండి. ఎందుకంటే మీకు అయితే 2000 డిస్కౌంట్ అయితే ఇన్స్టాంట్గా అయితే వస్తుంది. మీకు కేవలం 18,000కి అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. ఈ మొబైల్ మీరు తీసుకోవాలనుకుంటే ఆగస్టు 18 తారీఖున మధ్యాహ్నం 12 గంటలకి అయితే సేల్కి అయితే వస్తుంది. మీరైతే మొబైల్ మిస్ అవ్వకండి. ఎవరికైతే 18,000లో డిస్ప్లే పరంగా ఎవ్రీథింగ్ మీకు గేమింగ్, డిస్ప్లే, బ్యాటరీ, ఛార్జింగ్ స్పీడ్ అలాగే స్టోరేజ్ మొత్తం ఎవ్రీథింగ్ మీకైతే టచ్ చేస్తుంది. ఈ మొబైల్ అయితే 20,000 బిలోలో మీకైతే ఈ మొబైల్కి దగ్గరికి అయితే ఏ మొబైల్ అయితే రాలేదు. మనకి రియల్మీ, రెడ్మీ ఇలాంటి మొబైల్స్ అయితే దీని దగ్గర కూడా రావు. ఈ ప్రైజ్లో అయితే ప్రాసెసర్ కూడా మీకు +870 రేంజ్లో అయితే ఉంటుంది. గేమింగ్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. మీరైతే ఈ మొబైల్ మిస్ అవ్వకండి. ఆగస్టు 18 తారీఖున మధ్యాహ్నం 12 గంటలకి సేల్కి అయితే వస్తుంది. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇన్ఫినిక్స్ GT10 Proకి సంబంధించిన స్పెసిఫికేషన్స్, ప్రైస్ మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకున్నాను. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్, టెక్ న్యూస్ వీడియోస్ మొత్తం కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.